ఏమైంది తౌఫిక్ భాయ్ అట్లున్నావు? ఏం లేదురా, నిన్న మా గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ పేరెంట్స్ మా పెళ్ళికి ఒప్పుకున్నారు. అయితే హ్యాపీగా ఉండాలి కానీ ముఖమైంది అట్లా లిటిల్ ఫ్లవర్ లెక్క పెట్టినావు. వాళ్ళు కండిషన్ పెట్టారురా, నాకంటూ ఒక సొంత ఫ్లాట్ ఉండాలంట. అదేం కండిషన్ రా అంటే మా అమ్మాయి సెక్యూరిటీ కోసం అంట. సెక్యూరిటీ కోసం నువ్వు ఉంటావు కదా తౌఫిక్ భాయ్, లేకపోతే ఒక వాచ్మెన్ని పెట్టు. అది కాదురా, మన ఆఫీస్ దగ్గరలో నా బడ్జెట్లో మంచి కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ఏంటా అని చూస్తున్నా. ఎరా ఇప్పుడే వస్తామన్నా అని చెప్పి వచ్చారు, గంట అయింది, ఇంకా ఇక్కడే సొల్లేస్తున్నారు. పనివాడు చేస్తాడు. మానవత్వం లేదా అన్న నీకు? పాప మీద మంచి బాధపడుతుంటే కనిపిస్తలేదా? సరేరా, విన్నాను వాడి ప్రాబ్లం. మరి వింటే హెల్ప్ చేయొచ్చుగా. రే తౌఫిక్, మన ఆఫీస్కి దగ్గరలో అంటే రాయదుర్గం దగ్గరలో షేక్పేట్లో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కన్స్ట్రక్షన్ బిజినెస్లో 30+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీ. ఇప్పటి వరకు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ డెలివర్ చేశారు. దే హ్యావ్ స్టాండ్ అలోన్, సెమీ గేటెడ్ అండ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్. అవునా? ఆ కంపెనీ నేమ్ ఏంటన్నా? అండ్ ఎంత బడ్జెట్లో ఉంటాయి? చెప్తా అదేరా, ఎన్ఎన్కే శ్రీ గాయత్రి హౌసింగ్ వాళ్ళవి. వీళ్ళ దగ్గర ఫ్లాట్స్ రేంజ్ వచ్చేసి 90 lakhs నుంచి 4.8 crores వరకు ఉన్నాయిరా. అవునా? అయితే లంచ్ బ్రేక్లో ప్రాజెక్ట్స్ చూసొద్దాం అన్నా. సరేరా వెళ్దాం. నా టీం వాళ్ళు ఒక ఇంటి వాళ్ళు అవుతున్నారంటే నాకంటే హ్యాపీ ఎవరుంటారు చెప్పు. ఇలాంటి రేలంగి మామయ్య డైలాగ్స్ భలేస్తావా నన్ను?